టెస్ట్లో నేను పాస్ అయ్యాను. అక్కడ నాకు ఉద్యోగం దొరికింది. అలాగా? అవును. ఇప్పుడు నీకు సంతోషమేగా? ఇన్నాళ్ళు నేను చేస్తున్న పనికి, నేను చదివిన చదువుకి సంబంధం లేదని బాధపడిపోయేదానివి కదా. ఇక నుంచైనా ఆనందంగా ఉండు. ఏమానందమమ్మా, ఉద్యోగం దొరకగానే సరిపోయిందా? ఆడకూతురువి, నీడ పట్టునుండక రెక్కలు ముక్కలు చేసుకుంటున్నావు. అసలందరి ఆడవాళ్లలాగా నువ్వు కూడా హాయిగా. నువ్వేం మాట్లాడబోతున్నావో నాకు అర్థమైంది. దయచేసి ఆ టాపిక్ తీసుకురావద్దు. అయినా నీతో ఇదే గొడవ. ఉద్యోగం రానంతకాలం రాలేదని బాధపడుతూ కూర్చున్నావు. అదొచ్చిందనగానే ఇంకో విషయం గురించి మొదలుపెట్టావు. మనిషికి సంతృప్తి అనేది చాలా ముఖ్యం అమ్మా. ఇప్పుడు ఈ ఉద్యోగం వచ్చింది కదా, సంతోషంగా ఉండు. మన కోసమని బిస్కెట్స్ తీసుకొచ్చాను, తీసుకొస్తానుండు. తీసుకో. నాకెందుకమ్మా? ఎందుకేంటి? నువ్విలా నా మాట వినవులే. రమేష్ గారు చాలా మంచి ఆయనమ్మా. ఆయన మాట తీరును బట్టే అర్థమైపోయింది. ఆయన గురించి అందరూ కూడా చాలా గొప్పగా చెప్పారు. నాకక్కడ ఉద్యోగం దొరకడం నా అదృష్టం అని కూడా అన్నారు. పోన్లేమ్మా, దేవుడు నీకు చిన్న మేలైనా చేశాడు. పొద్దున ఆఫీస్కి బయలుదేరి వెళ్లేటప్పుడు ఎంత టెన్షన్ పడిపోయానో తెలుసా? నీకు మాత్రం అది కనిపించకుండా జాగ్రత్త పడ్డాను. నాకు తెలుసమ్మా, నువ్వు దాచేస్తే మాత్రం కూతురు మనసును పసిగట్టలేనా? నువ్వెంత దాచిపెట్టినా నీ ఆందోళన దాగలేదు. నువ్వు టెన్షన్ పడుతున్నావని నాకు అర్థమైపోయింది. నువ్వు బయలుదేరి వెళ్ళాక నువ్వు ఆ టెస్ట్లో పాస్ అవ్వాలని అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాను. అందుకే ఆ దేవుళ్ళందరూ కరుణించి నాకు ఆ ఉద్యోగం ఇప్పించారు. దేవుళ్ళు నిజంగా మనపైన కరుణ చూపితే మన బతుకులు ఇలా ఎందుకుంటాయమ్మా? నీ కథ వేరేగా ఉండేది. అదిగో చూసావా, మళ్ళీ మొదటికే వస్తున్నావు. కనీసం ఈ ఒక్కరోజైనా ఉద్యోగం వచ్చిందన్న ఆనందంలో ఉండమ్మా. పాత విషయాలు జ్ఞాపకం చేసుకుని ఎందుకు మనసు పాడు చేసుకుంటావు? అది నువ్వు చెప్పినంత తేలిక కాదులే. తెలుసు. అలా అని ఎప్పుడూ దాని గురించే బాధపడుతూ కూర్చుంటే ఎలాగూ? నువ్వు అలా కనిపిస్తే నాకు హ్యాపీగా ఉండదు. మంచి ఉద్యోగం వచ్చిందన్న ఆనందంలో ఉన్నాను. దాన్ని దయచేసి ఆవిరి చేయకు. ఇదిగో ఇంకో బిస్కెట్ తిను. సుధీర్ గారు చాలా మంచివాళ్లమ్మా. ఈ ఉద్యోగంలో జాయిన్ అవ్వమని ఆయనే నన్ను ప్రోత్సహించారు. ఆయన స్థానంలో ఇంకెవరైనా ఉంటుంటే అలా అనుండేవాళ్ళు కాదు. బాబుని చూసుకోవడానికి ఇంకెవరినైనా వెతుక్కుంటాను, మీరా టెస్ట్ రాయండి అని నాకు గట్టిగా చెప్పారు. పోన్లేమ్మా, ఈ లోకంలో ఇంకా కొంతమంది మంచి మనుషులు మిగిలే ఉన్నారని అర్థమవుతోంది. అన్నట్టు మధ్యాహ్నం మందులు వేసుకున్నావా? నువ్వంత గట్టిగా చెప్పి వెళ్ళాక మా అంతానా? ఏమో, నువ్వు నిజం చెప్తున్నావో లేదో. పక్కింటి పిండిగారిని అడిగితే గాని అసలు విషయం బయటికి రాదు. వేసుకున్నానని చెప్తున్నానుగా, మళ్ళీ నీకు అనుమానం దేనికి? రేపెప్పుడైనా వీలు చేసుకుని వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళిరా అమ్మా. నీకీ ఉద్యోగం వస్తే ఆయనకి అర్చన చేయిస్తానని మొక్కుకున్నాను. నీకు తెలుసు కదా, మన ఇంటికి దగ్గరలోనే ఉందా గుడి. మర్చిపోకుండా వెళ్ళు. సరే, నువ్వు కొంచెం సేపు ఏ ఆలోచనలో పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకో. నేను ఈలోగా వంట పూర్తి చేసి వస్తాను. కమిన్. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రామ్మా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. సారీ సార్, 10 మినిట్స్ లేట్ అయ్యాను. బస్ లేటుగా వచ్చింది. నో ప్రాబ్లం, ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. పర్వాలేదు సార్, నా సీట్ ఎక్కడో చూపెడితే నేను అక్కడికి వెళ్ళిపోతాను. సరే, ఆఫీస్లోని మిగతా స్టాఫ్ కూడా నేను పరిచయం చేస్తాను, నాతో పడరా. ఇక్కడ ఉద్యోగం దొరకడం నిజంగా నా అదృష్టం సార్. ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించుకోలేదు. ఇవాళ చాలా మంచి రోజట కూడా. అమ్మ చెప్పింది. అనుకోకుండా ఇవాళే జాయిన్ అవుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. రా.
దిస్ ఈజ్ యువర్ సీట్. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, ఐ విల్ డూ మై బెస్ట్. చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావే, నీకు పొగరు చాలా పెరిగిపోయినట్టుంది.
ఏయ్ నీకే చెప్పేది వినిపించడం లేదా? నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంకెందుకు వస్తాను, నీతో పనుండబట్టే. నాకు నీతో పనేం లేదు. నీ దారిన నువ్వు వెళ్ళొచ్చు. నీ దారి నా దారని రెండు లేవు. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకుని అన్నయ్య దగ్గరకు వచ్చాయి. ఇది ఆఫీసు. ఇక్కడ నీతో గొడవ పట్టడం నాకు ఇష్టం లేదు. ఆ ఇంటికి నేను ఎప్పటికీ రాను. ఆ విషయం ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను. పదే పదే అదే మాట చెప్పి నన్ను విసిగించొద్దు. సహనానికి కూడా ఓ హద్దు అంటూ ఉంటుంది. ఆ ఇంటితోనూ ఆ ఇంటి మనుషులతోనూ నేనెప్పుడో తెగతెంపులు చేసేసుకున్నాను. అలా అని నువ్వు అనగానే సరిపోతుందా? ఇప్పటికే నలుగురు నీ గురించి నానా రకాలుగా అనుకుంటున్నారు. నీకు కనీసం సిగ్గు కూడా వేయడం లేదా? సిగ్గుపడాల్సిన పని నేనెప్పుడూ చేయలేదు, ఇక ముందు చేయను. అయినా నా కోసం ఏమీ చేయని సమాజం గురించి పట్టించుకోవడం మానేసి చాలా కాలమైంది. అతి తెలివిగా మాట్లాడొద్దు. అన్నయ్య నిన్ను వెంటనే రమ్మని చెప్పమన్నాడు. ఏ, నాకు కొత్తగా ఉద్యోగం వచ్చిందని ఆయన గారికి తెలిసిపోయిందా? అవునులే, నీకిదే పని కదా, నువ్వే చెప్పుంటావు. అవును చెప్పాను. అయితే ఏ? కరెక్ట్ గా నేను జీతం డబ్బులు అందుకున్న రోజే ఎదురుపడ్డావు. 24 గంటలు నన్నే కనిపెడుతూ ఉన్నట్టున్నావు. ఇవాళ నాకు శాలరీ ఇస్తారని తెలిసి బయట కాపు కాసావు. ఛీ, అసలు నిన్ను చూడాలంటే అసహ్యం వేస్తోంది. అవునులే, నీకు మేమంటే ఎప్పుడు అసహ్యమేగా. అయినా నీకు అసహ్యం అనిపించినా ఆవేశం వచ్చినా నాకు అనవసరం. అన్నయ్య చెప్పని పంపించాడు, చెప్పాను. ఆ తర్వాత నీ కర్మ. నా కర్మని ఆ ఇంట్లో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజే అనుకున్నాను. ఇంకివాళ కొత్తగా అనుకునేదే ఉంది. అక్కడున్న నాళ్ళు నరకం చవి చూశాను. ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను. నా బతుకేదో నేను బతుకుతున్నాను. నా మానాన్ని నేనుంటున్నాను. నేను ఇలా ఉండటం మీకు ఇష్టం ఉండదా? అసలు మీరు మనుషులు కాదు. హ్మ్, అవును, నరరూప రాక్షసులం. నీ రక్తం తాగే జలగలం. అదేగా నువ్వెప్పుడూ చెప్పేది. ఇవన్నీ మా కొత్తేం కాదులే. మహాతల్లి, నీతో ఆర్గ్యూ చేసే తీరిక నాకు లేదు. నా దారి నేను పోతాను, వదిలే. అలా ఎలా వెళ్ళిపోతావు? జీతం డబ్బులు ఇంటికి తీసుకొచ్చి ఇవ్వు. నువ్వు అసలు మనిషి పుట్టలేదు. ఆ మాట అడగడానికి నీకు మనసు ఎలా వచ్చింది? అవునులే, అసలు నీకు మనసు అనేది ఉంటే కదా. నేను అక్కడున్న నాళ్ళు నన్ను క్షణక్షణం హింస పెట్టావు. ఇంకా నీ కసి తీరలేదా? ఇంకెప్పుడైనా జీతం డబ్బుల గురించి నాతో మాట్లాడావో మర్యాదగా ఉండదు. అసలు ఇంకెప్పుడు నీ మొహం చూపించకుండా ఉంటే చాలా బాగుంటుంది. నా కొళ్ళు మండి నేనేమైనా చేసేలోగానే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదే నా నీ చివరి మాట. నీకింకా విడమర్చి చెప్పాలా? అయితే అన్నయ్యతో ఇదే చెప్పమంటావా? మీ అన్నయ్యతోనే కాదు, నీకు కనపడిన ప్రతివాడితోనూ ఇదే చెప్పుకో. నన్నెవరూ ఏం చేయలేరు. చెప్తా నీ సంగతి చెప్తా. నీకు పొగరు బాగా పెరిగిపోయింది. దాన్ని ఎలా అణిచేయాలో నాకు బాగా తెలుసు. నిన్ను మళ్ళీ నా చెప్పు కింద తేలుని చేసి ఆడించకపోతే నా పేరు జలజే కాదు. జీతం ఇచ్చారమ్మా. ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ కొనుక్కొచ్చాను. ఏంటమ్మా, జీతం డబ్బులిస్తే సంతోషంగా కనిపించక అలా ఉన్నావే? ఎలా ఉన్నాను? ఏమో మరి, ముభావంగా కనిపిస్తున్నావు. ఆనందంగా లేవు. ఆనందం నాకదొకటే తక్కువ. ఏమైందమ్మా? ఏం లేదులే, ఇవన్నీ కొనుక్కొచ్చాను కదా, అందుకే కొంచెం అలసిపోయాను. అంతకుమించి ఇంకేం లేదు. అందుకేనేమో మనసు కూడా బాగోలేదు. సర్లే, ఈ సరుకులన్నీ వంటింట్లో సర్ది నీకు బోర్నవిటా కలుపుకొస్తాను. నాకేదో అనుమానంగా ఉంది.
మళ్ళీ ఎవరితో అయినా గొడవైందా? అలాంటిదేం లేదులే. నేను కొంచెం సేపు పూజ గదిలో కూర్చుంటాను. దాంతో మనసు మళ్ళీ మామూలుగా అవుతుంది. నువ్వు దీని గురించి ఇంకేం ఆలోచించొద్దు. పాలు కలిపి తెస్తాను, తాగేసి హాయిగా రెస్ట్ తీసుకో. గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్. హౌ ఆర్ యూ? గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? ఫైన్ అంకుల్. బాబు ఎలా ఉన్నాడు? బాగున్నాడు. సమత ఎలా ఉంది? బాగానే ఉంది. ఎప్పట్లాగానే బిజీ. ఏం తీసుకుంటావు? కాఫీ తాగుతావా లేదా ముందుగా టిఫిన్ తెప్పించినా? నాకిప్పుడేం వద్దు అంకుల్. ఇవాళ ఆఫీస్లో పని త్వరగా అయిపోయింది. దాంతో ఇంటికెళ్తూ సరదాగా మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు ఇంటికెళ్ళాక ఎలాగో భోజనం చేసేస్తాను. హౌ ఈజ్ యువర్ వర్క్? ఫైన్. మీ సంగతి చెప్పండి. మాధవ్ గారు ఎలా పనిచేస్తున్నారు? ఆవిడ జాయిన్ అయ్యాక మీకు కొంతైనా రిలీఫ్గా ఉందా? ఎస్ డెఫినెట్లీ. షీఈ్ ఎ గ్రేట్ వర్కర్. 10 మంది పని తనొక్కతే చేస్తూ పోతుంది. షీఈ్ వెరీ ఇంటెలిజెంట్. ఒక్కసారి చెప్తే చాలు. షీఈ్ రియల్లీ అన్ అసెట్ ఫర్ మై ఆఫీస్. భలే మంచి క్యాండిడేట్ నాకు ఇచ్చావు సుధీర్. నిజంగా చాలా పెద్ద సాయం చేశావు. భలే వాళ్ళు అంకుల్. ఇందులో నేను చేసిందే ఉంది. మీ ప్రాబ్లం సాల్వ్ అయితే చాలనుకున్నాను. అలా అయినందుకు సంతోషంగా ఉంది. నీకు ఆవిడ గురించి ఇంకేమన్నా వివరాలు తెలుసా? అంటే ఏం లేదు. ఆవిడ ఇంటి దగ్గర పరిస్థితులు వగైరా పెద్దగా ఏం తెలియదు అంకుల్. ఆవిడ కూడా ఎప్పుడూ చెప్పలేదు. మీకు తెలుసు కదా, తన పని తను చేసుకోవడం తప్ప ఆవిడెవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. అవును, నిజమే. ఎప్పుడు ఏదో పనిలో బిజీగా ఉంటుంది తప్ప ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడదు. అది మంచి లక్షణమే అనుకో. కాకపోతే ఏంటంకుల్, ఏదో చెప్పబోయి ఆగిపోయారు?